కథనా కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబ్జీ, అరే బాబ్జీ, నువ్వు నాన్న చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావు. పద బస్ ఎక్కిస్తారు, పద ఊర్లోకి వెళ్తే గానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాన్న. బాబు చూసావా, ఏ కొడుకైనా ఈ నా కొడుకులా ఉంటాడా? ఏంటి బాబ్జీ ఇది? ఊరు నుండి నిన్ను చూడడానికి ఎంతో ప్రేమతో మీ నాన్న వస్తే కనీసం ఇంట్లో కూడా రమ్మనకుండా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోమంటున్నావా? నీకు తెలియదు నరసింహం, మా నాన్న ఊర్లోనే ఉండాలి. ఏంటి ఊర్లోనే ఉండాలి? నాన్న లేకుండా నడక నేర్చుకున్నావా? నాన్న లేకుండా సైకిల్ తొక్కడం నేర్చుకున్నావా? నాన్న లేకుండా ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకున్నావు బాబ్జీ నువ్వు? అది కాదు నరసింహం. నీకు చేత కాకపోతే చెప్పు, మీ నాన్న నా ఇంట్లో పెట్టుకుంటాను. మీరు రండి సార్. వద్దులే, మళ్ళీ లోకం అదో రకంగా అనుకోవడం కా నా గురించి. లోపలికి పద. థ్యాంక్ యూ బాబు. పెద్దలన్నా పెద్దవాళ్ళన్నా నాకు అమిత గౌరవం సార్. నీకు తర్వాత ఉంటది. నీకున్న మెంటాలిటీ ఈ నా కొడుకుంటే బాగుండేది బాబు. వాడికి తెలియదులే, లోపలికి పద. తర్వాత నెత్తి మీద తెచ్చుకుంటున్నాడు. దేవుడా, మా నాన్న చెప్పా పెట్టకుండా వర్షంలో వచ్చాడు. ఆ వర్షం వరదలా మారి బురద కాకుండా చూడు స్వామి. అనుభవం పాపం. పేపర్ ఈ రోజేనా ఇది? నరసింహ, అమ్మా ట్యాంక్ నిండిపోయిందిరా, మోటార్ ఆఫ్ చేయి. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఈవిడ్ని చూడగానే వాళ్ళంతా జలధరిస్తుంది, మనసేమో పులకరిస్తుంది. టోటల్ బాడీ ఏమో సైరా నరసింహారెడ్డి సై సై అంటుందేంటి? నాన్న లోపలికి రా. వస్తారు పోరా నువ్వు, ఎదువా ప్రతి దానికి అడ్డం వస్తుంటాడు. మమత గారు, నా పేరు ఉషారాణి అండి. ఒరిజినల్ పేరు చెప్తారా? నేను డూప్లికేట్ పేరు చెప్పాను. మీరు కొడుకింటికి వచ్చారా? అవునండి. మీరు మీ తమ్ముడి దగ్గర ఉంటున్నారా? ఆడిన తమ్ముడు ఏంటండి, ఆ ఎదవా నా కొడుకు. కొడుకా? చిన్న వయసులోనే పెళ్ళైనట్టుంది. సారేం చేస్తుంటారు? ఇంకెక్కడ సారు, ఆయన పోయి 25 ఏళ్ళు అయింది. ఇంకేం కావాలి? మా ఆవిడ పోయి కూడా 25 సంవత్సరాలు అయింది. అయ్యో అవునా? అమ్మ ఉందో లేదో ఆవిడ అడిగిందా? అమ్మ పోయిందని ఎమోషన్ లో ఆవిడకి చెప్పాను అంతే. నువ్వు ఎమోషన్ లో చెప్పినట్లు లేదు, ఆవిడికి అమ్మ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుందా నాన్న? ఏదవా, చిన్నప్పుడేమో కాళ్ళకు అడ్డం పడతావు, ఇప్పుడేమో ఇలా అడ్డం పడుతున్నావురా నువ్వు. అరే కడుపు నిండోడికి తెలియదురా బాధ, ఆకలితో ఉన్నవాడికి తెలుసుదా బాధ ఏంటో. ఈ వయసులో ఆకలి మందగించాలి. నా వేకపు కోలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడులు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన వడియాలేస్తున్నారా? అవునండి. నేను కూడా సాయం చేస్తాను. ఇటువంటి. అయ్యో మీకెందుకండి శ్రమ? ఏంటండి శ్రమ అంటారేంటి? మా ఆడిపోయి 25 సంవత్సరాలు అయింది, మీ ఆయన పోయి 25 సంవత్సరాలు అయింది. ఆ మాత్రం సాయం చేసుకోలేమండి. సర్లేండి. మా ఆవిడ వడియాలు వేసేటప్పుడు ఆ రోజుల్లో కూడా నేను కూడా మా ఆవిడకి ఇలా సాయం పడేవాడిని. ఇప్పుడు మీకే సాయం పడుతున్నా. ప్రామిస్. ఒట్టు ఒట్టు. సిగ్గే. ఉషారాణి గారు, ఒకసారి మీ ఎడమ చేయి ఒకసారి చూపించండి. ఉషారాణి గారు, మీ చేతిలో ఉన్న రేఖల్ని బట్టి చూస్తే త్వరలో మీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. ఈ వయసులో ఏం అద్భుతాలు జరుగుతాయి లేండి. అలా ఎప్పుడు అనుకోవద్దు ఉషారాణి గారు. ఇన్ని రోజులు మీకు శుక్రుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడే ఆ శుక్రగ్రహం దగ్గరకు వచ్చింది చూడండి. నాన్న మధ్యలో శనిగ్రహం వచ్చింది చూడు. శనిగ్రహం మధ్యలో అరుస్తుంది. వస్తున్నాను, లోపలికెళ్ళు. ఉషారాణి గారు, మధ్యలో ఎన్ని శని గ్రహాలు వచ్చినా నాన్న లోపలికి రా. మొత్తం మ్యాటర్ చెప్పనివరా? ముందే తింగర్ దానిలో ఉంది, ఏం అర్థం అవట్లేదు దానికి. దానికి కట్టపడతాడు. ఉషారాణి ఎక్కడ ఉన్నాయి మనం? అదేదో శనిగ్రహం ఆ అంటున్నారండి. శనిగ్రహం ఎన్ని శనిగ్రహాలు అడ్డం వచ్చినా ఆ శుక్రుడు మిమ్మల్ని వదలడు ఉషారాణి గారు, అస్సలు వదలడు. త్వరలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉండండి అంతే. జగన్నాథం గారు, మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. ఇంత సీరియస్ చేస్తే కామెడీ అంటే తింగర్ ముఖం ఉంది. ఏం చేస్తున్నా నాన్న నువ్వు? ఇంట్లోకి రా. ఇంట్లోకి రా. రే, నీ అమ్మ పోయిన తర్వాత నుంచి ఇంట్లోనే ఉన్నాను రా. నా జీవితంలో తిరిగి చూసుకుంటాను, నువ్వు నా వృద్ధప పింఛన్ తప్ప ఇంకేమీ లేదురా. ఆ మార్కెట్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసిరా. నాకు కాలు నొప్పి, నడుము నొప్పి, వాళ్ళంతా నొప్పి, కూరగాయలు నేను నువ్వే తీసుకురాపో. బాబ్జీ గారు, తలనొప్పి టాబ్లెట్ ఏమైనా ఉందా? లేదే, ఎందుకు? కొద్దిగా మా అమ్మకి తలనొప్పిగా ఉందంట. అవునా? ఇదిగోండి టాబ్లెట్.
వెళ్ళు బాబు మీ అమ్మకి ఏమైనా అవసరం ఉంటే పిల్ల బాబు నేను వస్తా. అలాగేనండి. ఏంటి నాన్న ఇది? కొడుకు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసి రమ్మంటే ఒళ్ళొప్పు ఆనొప్పు ఒంట్లో ఓపిక లేదు అన్నావు. పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగలేదంటే కొళ్ళ పరిగెత్తుకుని టాబ్లెట్ తీసుకొని వచ్చావు. నీ వయసుకు తగ్గట్టు పనులు చేయనా? సరసం ఆడితే తప్పు కానీ సాయం చేస్తే తప్పేంట్రా? అరే పక్కోడుకు నాన్న సాయం చేస్తాడు, నాన్న పడతాడు అనుకున్నా, నన్ను అవమానిస్తున్నావురా. అరే నాన్న అంటే ఒక నమ్మకం ఉండాలిరా. నీ విషయంలో అదే లేదు నాన్న నాకు. ఏదోకి ఎప్పుడుందని. జనార్దన్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు హుషారాని గారు? నాకు తలనొప్పి అంటే ఈ వయసులో కూడా మీరు పరిగెట్టుకెళ్ళి నా కోసం టాబ్లెట్స్ తెచ్చుకొచ్చారు. దీన్ని ఆదరణ అంటారు, అభిమానం అంటారు, అర్థం కావట్లేదండి. రెండిటికి మించి ఇంకోటి ఉందని అర్థమైతే బాగుండేది. నాన్న ప్లేట్ లో అన్నం పెట్టా వచ్చి తినురా. పాపం సత్తుపడు. నాకు ఎప్పుడు తినాలో నాకు తెలుసు. మాటి మాటికి నువ్వు దొబ్బకు లోపలికి వెళ్ళు. మీది చాలా గొప్ప మనసు అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాలే గుండెల్లోనే వేగం పెంచావే గుండెల్లోకి రోగి తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే ఒక్క టచ్కే ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. అసలు మామూలు వెల్కల్ తిరగట్లా. రామా రామా అనుకునే వయసులో రాజు సుందరం డాన్స్ చేస్తున్నావేంటి నాన్న? ఎవరు రామ అనుకున్న వయసు? అరే ఎంట్రుకల్లో తెలుపు ఉండొచ్చురా, గుండెలో బలుపు మాత్రం అలాగే ఉంది. దేవుడా, ప్రపంచంలో ఎందరో నాన్నలున్నారు, పోయి వీడి కడుపును పుట్టించేవాడు దేవుడా. ఈ తెలుపు ఒకటి కలర్ వస్తాడు. పోయి ఇప్పుడే రావాలా? 50 సంవత్సరాలకి రావాలా? 4 లాగి రావచ్చుగా. సోకులు ఎక్కువైనాయి. తలకు రంగు వేసుకుంటున్నావేంటి నాన్న? కొన్నిటికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదురా. మనసు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. నువ్వు రంగు వేసుకోవడం నాకు నచ్చలేదు నాన్న. నువ్వు మధ్య మధ్య రావడం నాకు నచ్చల. ఇది కరెక్ట్ కాదు నాన్న. ఏది కరెక్ట్ కాదో ఏది కరెక్టో నాకు తెలుసు. నువ్వు నా కడుపున పుట్టావు, నేను నీ కడుపున పుట్టలే. ఈ డైలాగ్ ఎంత వాడతారో అసలు. ఈ అమ్మా నాన్నలు ఉన్నారే. ఏంటిది? ఎప్పుడు లేనిది కొత్తగా మా అమ్మ తలకి రంగేసుకుంటుంది. నాకేం అర్థం రైట్ సైడ్ ఆవిడ కూడా రంగేసుకుంటుందా? కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే. మార్కెట్ కి వెళ్ళొస్తారా? అలాగే అమ్మా. అమ్మా ఇంటికి రంగేద్దామంటేనే వద్దురా అనేదానివి, అలాంటిది తలకి రంగేసుకుంటున్నావేంటమ్మా? ఆకాశంలో ఇంద్రధనుస్సుని 7 రంగులు వేసుకుని ఎందుకు వచ్చావో అని అడిగితే ఇంద్రధనుస్సు ఏం చెప్తుంది? ఈ అమ్మాయి చెప్తుందిరా. కొన్నిటికి కారణాలు ఉండవు నరసింహ. నోట మాటే రాని మా అమ్మ పొయిటిక్ గా మాట్లాడుతుంది. నేను ఆ మార్కెట్కి వెళ్తున్నారా? మార్కెట్ వద్దు నాన్న ప్లీజ్ నాన్న వద్దు. నువ్వు మార్కెట్ కి ఎందుకు వెళ్తానంటున్నావో నాకు తెలుసు. నేను నిన్ను ఎందుకు కట్టుకుంటున్నానో నీకు తెలుసు. నీకు దండం పెడతానన్న ప్లీజ్. ఎవరి కోసం ఎవరు ఆగర్రా? వర్ష కోసం చలి ఆగుద్దా? ఆగదు. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? 4 గంటల తరువాత మా నాన్న ఇంకా రాలేదేంటి? మా అమ్మ వెళ్ళి 4 గంటలు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కూరగాయలు కొని ఇంటికెళ్ళి ఏం చేస్తాంలే అని సినిమాకి తీసుకెళ్లారా జనార్దన్ గారు. ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళారు? అదేదో అర్జున్ రెడ్డి సినిమా అంట. అర్జున్ రెడ్డి సినిమాకి తీసుకెళ్ళావా? అన్నమయ్య సినిమా చూడమ్మా అంటేనే 10 సార్లు ఆలోచించిందిరా. అలాంటిది మా అమ్మని అర్జున్ రెడ్డి సినిమాకి ఎలా తీసుకెళ్తారండి? సమరసింహారెడ్డి, ఇంద్రసేని రెడ్డి లాగా అది కూడా ఫ్యాక్షన్ సినిమా అనుకుని సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రెడ్డి వేరు ఈ రెడ్డి వేరు. తెలిసింది కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేచ్చు కదా. నేను వెళ్ళిపోదాం అనుకున్నారా? సెకండ్ హాఫ్ ఆవిడే చూద్దామంది. ఏం మాట్లాడుతున్నారు జగన్నాథ్ గారు? మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. She is the most affected person. అరే అరే దరిద్రుడా, దేవుడు సాంగులు పాడుకునే మా అమ్మ ఫస్ట్ టైం లవ్ సాంగ్ వేసుకొని పాడుకుంటూ వస్తుందా?
అరే బాబుజీ ఏందో ఇదే నేనట్లా చెప్పేది నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను మా నాన్న ఇక్కడ కాదురా ఊర్లో ఉండాలని నువ్వేమన్నావు తండ్రి నుంచుకోలేను నువ్వేం కొడుకురా అన్నావు మీ నాన్న ఇలాంటి తెలియకన్నాను రా మా నాన్న అలాంటి తెలుసు అన్నాను రా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా దండం పెడతా జరిగింది ఏదో జరిగిపోయింది వీళ్ళిద్దరిని ఆపేద్దాం. ఏంట్రా మీరు ఆపేది? మా ఇద్దరు ప్రేమకు మొత్తం అడ్డు వస్తే ఆ మొత్తం మాకొద్దు, కులం అడ్డు వస్తే కులం మాకొద్దు. మా ఇద్దరు ప్రేమకి నాకు బాబు గారు రోజా గారు అడ్డు వచ్చిన వాళ్ళిద్దరు మాకొద్దు. నీ ప్రేమ కడ్డు వచ్చింది కులం మతం కాదురా నీ వయసు అడ్డు వచ్చింది. తొక్కల వయసు. అరే పిజ్జాలు తిన్న బాడీ మీది, సజ్జలు తిన్న బాడీ నాది. మోడు బారిన చెట్టు చిగురించదని నీ భ్రమ, అది చిగురించి వృక్షమై మణికొండలో మర్రి చెట్టం తాగుతాని మాష. మీ అమ్మని తీసుకెళ్ళి లోపలికి. ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా మీ చిన్నోళ్ళు ఉన్నారే మా పెద్ద ఎప్పుడు మా పెద్దోళ్ళు ప్రేమ ఎప్పుడు నువ్వు ఊరికెళ్ళు. నేను ఊరికెళ్ళండ్రా, నేను ఊరికెళ్ళండ్రా రే బాబుజీ, నేను ఊరికెళ్ళనంటే వెళ్ళను, నేను ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళరా, వెళ్ళనంటే వెళ్ళను, వెళ్ళను ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళను. ఎత్తుకెళ్ళండి. ఎత్తు నేను ఊరికెళ్ళండ్రా, ఇక్కడ ఉంటా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. కౌసల్య, కౌసల్య ఏంటి లెటర్ పెట్టుంది? ప్రియమైన నా మొగుడు కుటుంబరావుకి నీ పెళ్ళం కస్తూరి వ్రాయనది. ఇన్నాళ్ళు నా జీవితంలో భర్త పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. భర్త పాత్ర పోషించాను? నిన్ను కదే పోషించింది. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్న నాకు కొత్తదనం ఏం కనబడలేదు. కొత్తదనం కనబడలేదు కాబట్టి మన పక్కింట్లో కొత్తగా వచ్చిన ప్రభాకర్ నాకు కొత్తగా కనబడ్డాడు. ప్రభాకర్ కొత్తగా కనపడ్డాడు, అందుకే ప్రభాకర్ గారితో లేచిపోతున్నా. మా కోసం వెతకొద్దు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వద్దు. నేను లేచిపోయా అని చెప్పి మంచాన పడొద్దు. నీ అమ్మ నువ్వు లేచిపోతే మంచాన పడ్డానికి నా అందరు మొగుళ్ళు అనుకుంటున్నావే. నువ్వు పోవే, పోవాడితో ఏమా ఇంట్లో ఒక బల్బు లేకపోతే ఇంకో బల్బు పెట్టుకోలేమా ఏంటి? మేము తెలీదా మాకేంటి? సీక్రెట్ లో ఉంటామా? పెద్ద బెదిరిస్తుంది, పోయిందంట. పోవే, వారితోనే ఉండి. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో. అప్పారావుకి ఐశ్వర్య దొరికితే ఎలా ఉందో అలా ఉంది వాడికి. ఏవండి ఏవండి, మీకు ఆఫీస్ కి టైం అయింది, ముందు మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. పవిత్ర గారు ఏం ముగ్గు వేస్తున్నారు? రథం ముగ్గండి. చిలక ముగ్గు వేయచ్చుగా. పంజర ముగ్గు మీరేస్తారా? పవిత్ర గారు, పవిత్ర గారు పలకదేంటిది? కొన్ని పాటలు వేసినా పలుకుద్దాము, చూద్దాం. బంగారు రంగుల చిలక పలకవే, నా మీద ప్రేమే ఉందని. కుటుంబరావు ఏంటి నా పిల్లాన్ని చూసి పాట పెడుతున్నావేంటి? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. ఆ సంగీతంలో నా భార్యను ఆస్వాదిస్తున్నావన్న డౌట్. 100% నీ డౌట్ కరెక్టే. తప్పు కదా కుటుంబరావు? దేనికి తప్పు? నీ పెళ్ళం లాగే నా పెళ్ళం కూడా రథం ముగ్గేయడానికి బయటికి వస్తే ఆ పక్కింటి ప్రభాకర్ గాడు 2 గుర్రాన్ని తెచ్చి ఆ రథంలో దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. లేచిపోయిన దాన్ని ఆపేవా, లేపుకెళ్ళిన వాడిని ఆపేవా? అందుకని ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని నా ఇంట్లో వెతుకుతున్నావు. నాకు వేరే ఆప్షన్ ఏముంది? ఏమండి, ఆ కుటుంబరావు పాట పెట్టినా 10 మందితో కలిసి కచేరీ పెట్టినా కూడా ఈ జన్మలో వాడి మీద నాకు ప్రేమ రాదండి. ఏమండి, నేను మీ భార్యనండి. పవిత్ర చూసావా, అది నా పిల్లంరా, నీ పిల్లల్లా కాదు. రథం ముగ్గేసారు అది ఓడితో లేచిపోవడానికి. ఈ జన్మకు మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అండి. పవిత్ర పద పవిత్ర. నమస్కారం సార్. నమస్తే. కౌశల్య అనే ఆవిడ మీ భార్యనా సార్? అది ఒకప్పుడు, ఇప్పుడు ఆ ప్రభాకర్ గారి భార్య.
నేను వచ్చిన విషయం ఏంటంటే మీ ఆవిడది ఇన్సూరెన్స్ డ్యూ ఉంది సార్. డ్యూ కట్టేది నేను డ్రా చేసుకున్న ప్రభాకర్ గాడా నేను ఎందుకు కట్టాడా డ్యూ? వాడిని అడుగు దరిద్రుడిని. నాకు అర్థం కాలేదు సార్. అర్థమయ్యేది ఏముంది? నా సిమ్ ని వాడు ఫోన్ లో వేసుకొని వాడుతున్నాడని చెప్తున్నాను దరిద్రుడా. అవును, బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది, బైక్ పోతే ఇన్సూరెన్స్ ఉంది, పెళ్ళం పోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? అలాంటి పాలసీలు మా కంపెనీలో లేవు సార్. అలాంటి పెట్టి చావండి, మగజాతి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతారు. అలాగే సార్. ప్రభాకర్ వస్తే కొంచెం చెప్తారా? చెప్పుతో కొడతా. వాడి అడ్రస్ నేను చెప్పాలంట, నరికి పోగులు పెడతాను వాడిని నిన్ను. పవిత్ర, పవిత్ర, అబ్బబ్బబ్బా ఏంటండి అయినా ఏంటండి ఉండేటట్టు సూట్ కేసు తీసుకొని బయలుదేరారు ఎక్కడికి? ఇల్లు జాగ్రత్త. అది కదే, మనకి పిల్లలు లేరు కదా, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొస్తే మనకు పిల్లలు పుడతారని ఓ మహర్షి చెప్పాడే. ఏంటి హిమాలయ అంచులకెళ్ళి మంచి తీసుకొస్తే పిల్లలు పుడతారా? అవునే. మీరు అక్కడెక్కడ ఉండి ఇక్కడ నాకు పిల్లలు ఎలా పుడతారండి? బా మహర్షి చెప్పాడే. ఆ ఫోన్ కూడా వాడకూడదు అన్నారు, ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఫోన్ వాడుకుంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఈ మొక్క ఈ మొక్క పచ్చగా ఉందనుకో, నేను అక్కడ క్షేమంగా ఉన్నట్టు. ఈ మొక్కకు ఆకులు రాలిపోయాయి అనుకో, నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేనట్టు. ఈ మొక్క ఎండిపోయిందనుకో, నేను పైకి పోయినట్టు. చక్కగా దీన్ని నీళ్లు పోసి బతికించుకోలే బాధ్యత నీదే. అలాగేనండి. దొంగ దొంగ. ఓహో, మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ భరద్వాజ గాడి ప్రాణం ఈ మొక్కలో ఉందన్నమాట. అరే దరిద్రుడా, పిల్లలు పుట్టకపోతే ఎక్కాల్సింది హిమాలయాలు కాదురా. ఏమండి మీ పొద్దున్న లేవంగానే వేణిలతో స్నానం చేయడం అలవాటు కదండి? ఓ బంగారు రంగుల చిలక పలకవే, నా మీద ప్రేమే ఉందని. ఏంటి కుటుంబరావు, మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళడం లేదో అప్పుడే పాట మొదలు పెట్టావు నువ్వు? అంటే పాసని ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఆస్వాదిస్తున్నావో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో తెలుసుకోవడం ఏరిదాని కాదు నేను. అయినా నువ్వు పాట పెట్టినా కోట కట్టినా కూడా ఈ జన్మకి నీ మీద నాకు ఫీలింగ్ రాదు, మా ఆయన మీద ప్రేమ తరగదు. అదనమాట. ఏమండి, మీకు షుగర్ లెస్ కాఫీ తాగడం అలవాటు కదా, తాగండి. షుగర్ లెస్ కాఫీ మొక్కకు పోస్తుందా ఇది? నీ పిచ్చిందా మన్నువాడా? మీ ఆయనకు పొద్దులేసి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం అలవాటుగా, అది కూడా వేయి. మాకు తెలుసు. ఇది మొగుడు లేకపోతే మొక్కతోనే కాపురం చేసేటట్టుంది దీన్ని వాలకం చూస్తుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ నా బంగారు మొగుడు బ్రేక్ఫాస్ట్ చేయండి. మీ ఆకులు రాలిపోయాయా? అంటే మీకు అక్కడ ఆరోగ్యం బాగలేదు. నా మొగుడికి ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడికి సత్యనారాయణ అర్థం చేసి మీకు హారతి పట్టుకొస్తా. నా మొగుడు, నా దేవుడు, నా మొగుడు. మొక్క ఎండిపోయింది అంటే నా మొగుడు. నాకు అర్థమైంది దేవుడు, కొండ చివర అంచుల్లో మంచుల్లో చిక్కుకొని పోయినా కదా దేవుడు. నాకు తెలియక అడుగుతాను, పిల్లలు పుట్టాలంటే ఈ హాస్పిటల్కో లేకుంటే ఆయుర్వేదశాలకు వెళ్ళాలి, హిమాలయకి వెళ్తారు ఎవరన్నా? నువ్వేమో మధ్యలో పోయావు, నన్నేమో ఇలా రోజులు వెళ్ళిపోయాయి. ఏమైంది పవిత్ర గారు? ఏం చెప్పమంటారండి, ఇక నుంచి నా పేరు ముందు శ్రీమతే లేదండి. అర్థమైంది మీ ఆయన లేడని. నేను మట్టి లేని మొక్కని, మీరు మొక్కలేని మట్టి. అదే మట్టిలో ఇంకో మొక్కను నాటండి. సమాజం ఒప్పుకోదేమో కుటుంబరావు గారు. సమాజం మీ ఆయన హిమాలయాలకు వెళ్తుంటే ఆపిందా ఈ సమాజం? నీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించిందా ఈ సమాజం? నీ మొక్క ఎండిపోతే నీళ్ళు పోసిందా ఈ సమాజం? లేదు లేదు. సమాజాన్ని నమ్ముకుంటే ఏముండదు పవిత్ర గారు. జీవితం మీది, నిర్ణయం ఇది. ఎండిపోయే మొక్క కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగున్న మొక్కని గురించి ఎదురుగా వస్తే బాగుంటది పవిత్ర గారు. కుటుంబరావు గారు, మీ దయా హృదయానికి కోటి నమస్కారాలు. దయచేసి నన్ను ఏకాంతంగా వదిలేయండి కుటుంబరావు గారు, వదిలేయండి. ఓకే ఓకే. ఎండిపోయిన మొక్క గురించి ఎదురు చూడడం కన్నా ఈ ఎదురుగున్న మొక్కని ఈ ఎదురుకు వచ్చి తీసుకోవాలి పవిత్ర గారు. కుటుంబరావు, ఇంట్లో కుళాయి పాడైపోతే బయటలో కుళాయి వెళ్ళి నీళ్ళు పట్టుకోలేమా పవిత్ర గారు? కుటుంబరావు ఇంకా నా అస్సలు కాదు.
అయినా నేను ఒంటరిగా ఉంటే నాకు సమాజం తోడొస్తుందా? జీవితం నాది, నిర్ణయం నాది. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, నేను పేదను వలచావెందుకే. 8 సంవత్సరాల తర్వాత పవిత్ర, ఏమండి? మనం కాపురం స్టార్ట్ చేసి అప్పుడే 8 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. ఒక్క పాట కుటుంబరావు అని ఒక కుటుంబాన్నే ఇచ్చి నాన్న చిట్టి, నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు. డాడీ ఆఫీస్ టైం అయింది. ఆడుకున్నానా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, పదండి. రెడీ ఆడుకుంటాను. చిలక నా మీద ప్రేమే దరిద్రుడా, ఆడుకోమంటే పాట పెడుతున్నావేంట్రా? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాను నాన్న. బొంగులు ఆస్వాదిస్తున్నావు. నీకు ఆస్వాదించిన వచ్చే టైం ఉంది. ఏంటే వీడు? మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వు ఒకటి ఇంట్లో తీసుకెళ్ళిపో. పద నాన్న. మీరు ఒకటి ఇలా బయట కూర్చుంటే ఎవడైనా పాట ఇస్తాడు. లోపల వెళ్ళి కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంది. పవిత్ర, పవిత్ర, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొచ్చానే. పవిత్ర, పవిత్ర, ఈ ఇంట్లో పిలుస్తుంటే ఆ ఇంట్లో పలుకుతుందేంటి? వసే పవిత్ర! అబ్బబ్బబ్బబ్బా, ఎవరండి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? మీరు బతికే ఉన్నావేంటి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావేంటే? నువ్వు బతికే ఉన్నావేంటి? నేను చచ్చానని ఎవరు చెప్పారు నీకు? మొక్క ఎండిపోయిందిగా. మొక్క ఎండిపోయిందా? మొక్క చచ్చిపోయిందా? నీళ్లు పోయలేదా నువ్వు? రోజు మంజీరా వాటర్ పోసాను. నీళ్లు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది? ఇదేంటి మొక్క ఏదో వెరైటీగా ఉంది? వసే మెంటల్ దానా, నేను నాటింది తులసి మొక్కనే. ఇది జామ మొక్కే. వసే, నీకు తులసి మొక్కకి జామ మొక్కకి కూడా తేడా తెలియదు. సరే 10ంటికి రా. రాలేనండి. పూజలు ఫలించాయి. ఈడెవడే? ఈడెవడే? కుటుంబరావు కొడుకా? కాదండి, కుటుంబరావుకు నాకు కష్టార్జితం అండి. అంటే నా పొలంలో ఆ కుటుంబరావు గారు పంటేశాడనమాట. కుటుంబరావు, అరే కుటుంబరావు, కుటుంబరావు, ఒక్కసారి బయటికి రారా. భరద్వాజ బతికే ఉన్నాడు. వాట్ మిరాకిల్! మిరాకిలా మిరపకాయ ఏంట్రా? నేను నాటిన తులసి మొక్కను తీసేసి ఆ జామ మొక్కను నాటిన నువ్వే కదా? భరద్వాజ, నేను ఈ మొక్క నాటానంటే చెప్పు, ఒప్పుకుంటా. కానీ ఆ మొక్కతో నాకే సంబంధం లేదు. డాడీ పొజిషన్ లో ఉండాల్సిన వాడు అంకుల్ అయ్యాడు, అంకుల్ పొజిషన్ లో డాడీ అయ్యాడు. లేరా? ఇంపాసిబుల్ పాసిబుల్ మై సన్. ఆపుతారా, ఆపుతారా మీ తండ్రి కొడుకుల అనుబంధాలు? ఈ పిల్లని నాకు వద్దురా. నా పిల్లని నాకు పంపించు. ఈ పిల్లని నీ దగ్గర ఉంచుకో. బ్రదర్, నువ్వు కావాలంటే ఈ పిల్లోని తీసుకో. పవిత్రం మాత్రం నా దగ్గర ఉంది. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? బ్రదర్ భరద్వాజ, నువ్వు హిమాలయాకి వెళ్ళింది ఎందుకు? పిల్లల కోసం. అదే ఇస్తున్నాను కదా, తీసుకో. కుటుంబరావు, ఈ పిల్లవాడు నాకు వద్దు. నా భార్య నాకు కావాలి. ఎవర్రా నువ్వు? అయినా మా మమ్మీ చేందుకు పట్టుకుతున్నావు? అది నా భార్యరా. అది అప్పుడు మా డాడీ భార్య. అది ఎలా కుదురుద్ది? ఆయన పిల్లలు పుట్టకపోతే ఎవరైనా హిమాలయ వెళ్తారా? నువ్వు హిమాలయ వెళ్ళడం వల్ల నీకు పుట్టాల్సిన వాడు పుట్టా. కుటుంబరావు, దరిద్రుడా, నీ కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. అలాగే ఉంటాడు, నీలాగే ఉంటాడు. ఏంటి జీవితం? ఎక్కడికి వెళ్తున్నారండి? నీ పండంటి కాపురాన్ని చూడడం కంటే ఆ కొండ మీద పోయి పండిపోవడమే బెటరే. వెళ్తే వెళ్ళారు, ఒక మొక్క నాటేసలే. ఏం నాటాలి? మొక్క నాటాలా? నేను ఒక మొక్క నాటితే వాడు వచ్చి ఇంకో మొక్క నాటేస్తున్నాడే. సే
కుక్క ముఖం దానా మొక్క కావాలి మొక్క. ఏమండి మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అన్నావు. అంత వీక్నెస్ లో పడిపోయావే దరిద్రాల. కుటుంబరా నీకు దండం పెడతా. ఇప్పుడు నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పవయ్యా. ఏముంది, నీ ఇంటి దగ్గర వచ్చి నేను ఎలా పాట పెట్టాను, నువ్వు పక్కింటికి వెళ్ళి కూడా ఇదే పాట పెట్టుకోబో. ఓ బంగారు రంగుల చిలక పలకవే, సింపుల్ గుండె లైఫ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసినావా? తిప్పితే చెప్తా, నన్ను కాదు ఫోటోని. చూసినా? ఎక్కడ చూసినావు? ఇక్కడే ఇక్కడే. పాత యాంకరు, పాత పంచులు. రండి. అరే అన్నరా, 15 సంవత్సరాలు అయినది మన ఊరు వదిలిపెట్టి. ఏడున్నాడు, ఏం చేస్తున్నాడు? పదండి అన్న చూద్దాము. ఏ బనిండే డ్రైవర్లే, బనిండే డ్రైవర్లే, బనిండే డ్రైవర్లే. ఊరు మొత్తానికి బట్టలు పెంచిన ఈ చేతులు ఏ పనిలే, ఏ డ్రైవర్లే అని అమ్ముకోవడం ఏందన్నా? అప్పుడు అలా పంచాను కాబట్టి ఇప్పుడు ఇలా అమ్ముకుంటున్నాను రా. ఆయన నేను గతాన్ని మర్చిపోయాను రా, గతాన్ని పాతి పెట్టేశాను రా. అది గుర్తు చేద్దామని వచ్చినామన్నా. అన్న 15 సంవత్సరాలు మన ఊరు రాకపోయే వరకు మన ఊర్లో కోడి గుడ్డు పెట్టట్లేదు, గేదె పాలు ఇవ్వట్లేదు, ఆవు పేడ ఇట్లేదన్నా. ఏదో పేడేకపోతే పశువుల డాక్టర్ని పిలవాలి కదా, నన్ను పిలుస్తారేంట్రా మీరు? నేను అన్ని మర్చిపోయి అండర్వేర్లు అమ్ముకుంటూ అండర్ గ్రౌండ్ లో బతుకుతున్నాడు అన్న, వదిలేంట్రా. నీ రాక కోసం మన ఊరంతా వేయి కలత ఎదురు చూస్తుందన్నా. రాన్న ఆ ఓబులేసిగాడు అరాచకాలు పెరిగిపోతున్నాయన్నా. అరే ఆ ఓబులేస్ గాడే నా మీద బాంబు వేశాడు. ఆ బాంబు పేడలో పడి పేర్లేదు కాబట్టి బతికిపోయాను. అదే నా మీద పడి ఉంటే నేను పేలిపోయావాడిని. వద్దురా, నేను రాలేనురా. నువ్వేందన్నా సింహం లెక్కుండేవాడు అన్నా, శాంతి స్వరూపులో తయారయ్యానంటన్నా. నాయకుడు అంటే ఎట్ట ఉండాలన్నా? తల నరికి కింద పడిపోతే మొండిగా శత్రువు కోసం 4 కిలోమీటర్లు పరిగెడతారన్నా. పరిగెత్తాలి. మొండెము 4 కిలోమీటర్లు పరిగెత్తాలా? అరే మీరు ఎక్స్పెక్ట్ చేసేంత శాలితేం కాదా ఇక్కడ? టాబ్లెట్ వేసుకోకపోతే టాయిలెట్ కూడా వెళ్ళలేను ఇప్పుడు. నన్ను వదిలేండి, మీరు వదిలేసి ఊరు వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే మీకు దండం పెడతా, దండం పెట్టండి. అరే మీ ఒక్కొక్క చేతి ఏమైపోయిందిరా? ఆ ఓబులేసి గారు మేమందరం అనుచరులను తెలిసిపోయిందన్నా. అందుకే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఒక్కొక్కటి చేయి నెలకు తొప్పున తీస్తాడన్నా. అవునా, నీ కన్నుకేమైందిరా? ఆ ఓబులేసి గారి మీద ఒక కన్నేసి ఉంచానన్నా, అందుకే ఒక కన్ను లేదన్నా. ఊరంతా శాంతిగా ఉందని చెప్పి సిటీకి వచ్చి శాంతి స్వరూపులా బతుకుతున్నాను రా. ఊరే శాంతి లేనప్పుడు నాకు మనశ్శాంతి లేదురా. పదండ్రా, ఊరికి వస్తా. అరే మీరందరు నా వెనకాల ఉంటారుగా? మీరు మా ముందుంటారుగా? పదిహేను సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చినామన్నా. రానా మన ఊరు మట్టి రుచి చూడన్నా. మండే దొబ్బిందా మట్టి తినడం ఏంట్రా? అన్నా ఏ ఊరు మట్టిలోనైనా పోషకాలు ఉంటాయన్నా, మన ఊరు మట్టిలో పౌరుషం ఉంటుందన్నా. తినన్నా. అరే ఊరికొస్తా స్వీట్ ఇవ్వాలి కానీ మట్టి తినిపిస్తారేంట్రా మీరు? స్వీట్ ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? ఊరు కోసం వచ్చావన్నా? అదిగోన్నా మన ఊరి నీళ్ళన్నా. అరే తీసుకురా, తాగుతాడన్నా. మురికి నీళ్ళు అయితే నా ఊరికే రక్తంలో వేస్తే ఆవురైపోతాయి. వద్దురా వద్దురా, అరే నీళ్ళు తాగిపిస్తా, మురికి నీళ్ళు తాగించగట్రా. పర్వాలేదన్నా, తాగండి. అరే దరిద్ర, ఊరికొస్తే మజ్జిగ నీళ్ళు లేకపోతే నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి కానీ మురికి నీళ్ళు ఇస్తారేంట్రా? మజ్జిగ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? దరిద్రులది అందరిది సేమ్ డైలాగ్. అలా అంటే ఎవరు కొంటారా? ఎవడు కొంటాడు? ఇదే నేనంతా ఏ బనీలే డ్రైవర్లే, బనీలే డ్రైవర్లే, జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, జత 50 రూపాయలు, 30 రూపాయలు, జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, బనీలే డ్రైవర్లే. చూసావా, నేను అమ్మితే నువ్వే కొంటున్నావు. అలా అమ్మాలరా? ఎలా అలా అమ్మపా? ఏం చేస్తున్నారన్నా? ఊరంతా పోయి అమ్ముకోండి. పదండి. ఎక్కడికి? ఓబులేసి ఇంటికి. ఇప్పుడే వెళ్ళాలా? పౌరుషుకుంటా. పదండి. పద. కత్తి పట్టన్నా, పట్టాలా? తొడగొట్టన్నా.
వెంకటేశు రారా బయటికి. నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోత వచ్చింది, కరిచి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్తున్నావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి? అట్టా చెప్పకపోతాడు భయపడ్డా. బిల్డప్ ఉండాలన్నా బిల్డప్. నీ బిల్డప్లు పాడగాను, నువ్వు చెప్తుంటే నేను భయపడి చేస్తున్నాను. పోలి కంటే పోలి చుక్కలా ఉండాలరా దరిద్రుడా. నేర్పిస్తా ఉండు. ఓ బ్లెస్, ఓ బ్లెస్. ఒకసారి బయటికి రా. మంజన్న లోపలికి పోయి అడిగి డ్రాయర్ బని నేసి బొట్టు పెట్టి తీసుకురా. పౌరుషం తక్కువైంది. అన్న 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 మట్టి మట్టి మట్టి. వాడు రక్తం చేతులు తుడుచుకుంటూ వస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం బాంబేస్తే ఊరు వదిలి పారిపోయావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను రాలే, అలా తీసుకొచ్చాను. సరే మన ఊరు గనక చెప్తున్నా, ఉంటానికి ఇల్లిస్తా, 5 ఎకరాలు పొలం ఇస్తా, బ్రతికి పో. అలాగేనా? ఏందన్న అలాగే? 5 ఎకరాల పొలం కోసం మేము 50 ఎకరాలు అమ్ముకున్నాడా? 50 ఎకరాలు ఎందుకు అమ్ముకున్నారా? పగన్నా పగట్టంటది నీ కోసం ఎత్తడం కోసమే. ఏ దేశం తిరిగిందో తెలుసా? అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, థాయిలాండ్. అక్కడ ఎందుకు వెళ్ళారా మీరు? మీరు ఈ స్టేట్ వదిలి ఏ స్టేట్స్ లోనే ఉంటారనుకుంటే కోటీలో ఏ పనిలే, ఏ జత 30, ఏ డ్రాయర్లే అని అమ్ముకుంటే ఇందుకు దూరం. మీరు ఎన్ని ఎకరాలు అమ్ముకున్నా వాడితో నేను తలపడేంత ఓపిక నాకు అంత ధైర్యం లేదని మీకు దండం పెడతాను. ఇప్పుడే వస్తారా? ఏంటన్నా ఇది? రే అన్న పౌరుషం మొత్తం స్లీపింగ్ మోడ్ లో ఉందిరా. ఒక్కసారి లేపాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అన్నా అమ్మలో మొదటి అక్షరం ఏందన్నా? ఏమేసారా నోట్లో? కారం అన్నా. కూరలు వేస్తే కారం నోట్లో వేసారేంట్రా? కూరలో వేస్తే రుచి వస్తుందన్నా, నోట్లో వేస్తే పౌరుషం వస్తుందన్నా. 5 ఎకరాలు ఇస్తా అని చెప్పాగా. 5 ఎకరాలు కాదురా, ఆస్తి మొత్తం చేతులు చేతులు ముడుచుకొని కాళ్ళ దగ్గర పెట్టి దండం పెట్టమంటున్నారన్నా. అదిగో అదిగో ఇవ్వరా అంటున్నాడు. పెట్టకపోతే 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 నీ తల నరికి ఊరు నడి మొడ్డున యాలాడు చేస్తానన్నారన్నా. ఆస్తి పేపర్లు ఇచ్చేదంటా నేనే తెచ్చుకుంటాను రా, వచ్చి సైన్ పెట్టించుకుంటాను రా అని మా అన్న దేశం మెలేసి తొడగొట్టుకో లోపలికి వెళ్ళాడు రా. అరే దరిద్రులారా, బిందె నీళ్ళు తాగితే కానీ మంట పోలేదురా. ఏం మంచులరా మీరు? కూరలు వేసే కారం నోట్లు వేస్తారంటారా మీరు? అమ్మా అన్నా అరటికాయలో మొదటి అక్షరం ఏందన్నా? నేను చెప్పా. సొప్పంలేనా మంట తగ్గింది కదన్నా. అరే ఈ కారం కాన్సెప్ట్ ఏంట్రా? అయ్యో అది రారే, నువ్వు ఇచ్చేదంటే నిన్ను తెగ నరికి తీసుకెళ్తాను. మా అన్న ఊరి జనాలు మొత్తం వినిపించేలాగా పేటలేకపోతున్నారా? చూసుకున్నావు నువ్వు తప్పడం ఏంట్రా? నేనే చేస్తున్నాను ఇక్కడ. 10 ఎకరాలు ఇస్తే సరిపోతే కొట్టరా. ఎలా మాట్లాడదా? నా ఊరోడు కాబట్టి వదిలేస్తున్నా. ఏ కంపెనీ కారం రా ఇది?
ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి రా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏమండి ఆ, ఏమండో ఏంటి? నాకు ఎన్నో రోజుల నుంచి మెదలో ఒక ప్రశ్న తిరుగుతుందండి. ఏంటది? అసలు ఈ పెళ్లి అంటే ఏంటండి? పెళ్లి అంటే ఆంబోతులా ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులా ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేదే పెళ్లి. అంతే కదా సార్? క్యారెక్టర్ రివర్స్. నేను నీ భాషలో చెప్పమని చెప్పలేదు, మామూలు భాషలో చెప్పు అని చెప్పా. ఎవరిదైనా అదే భాష అదే ఘోష. ఏమే ఏదైనా ఆటలో ఒకడు ఒక రోజు గెలిస్తే ఇంకో రోజు గెలుస్తాడు, కానీ పెళ్లి అనే ఆటలో ఎప్పుడు మీరే గెలుస్తారు. వన్ సైడ్ వార్, మాకేమో బార్. అంతే కదా సార్? అది గుర్తుపెట్టుకో. నేను పోయి వీడిని అడిగాను చూడు, నాకు అసలు బుద్ధే లేదు అనసూయ గారు. ఏమే చొక్కాలో డబ్బులు కనపట్లేదంటే? నాకేం తెలుసు? నా చొక్కాలో డబ్బులు తీయడానికి చడ్డి గ్యాంగ్ నా ఇంటికి ఏమైనా వచ్చిందానే? మీ మగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టుకొని వస్తారు, ఇంటికి వచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు. హలో, మేము ఎక్కడ ఎంత ఖర్చు పెడతామో జేబులో ఎంత పెట్టుకుంటాం అంతా మాకు తెలుసు. నాకు తెలీదు, నేను తీయలేదు. మరి 1000 రూపాయలు ఎవరు తీసారు జేబులోంచి? 1000 రూపాయలు ఏంటి? నేను తీసిన 400లేగా. పోయింది కూడా 400. నీతో నిజం ఒప్పించడానికి ఇలా అన్నాను. అసలైన చడ్డి గ్యాంగ్ మీరేనే. వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు దొరికిపోతున్నారు, మీ టైం బాగుండి మీరు దొరకలేకపోతున్నారు. అనసూయ గారు, అదే జోబులో నుంచి వాళ్ళమ్మ డబ్బులు తీస్తే వాడు ఇలాగే మాట్లాడతారు. అనసూయ గారు, హలో, ప్రపంచంలో ఏ అమ్మ జేబు చూడదే, కొడుకు కడుపే చూస్తుంది. మీరు మాత్రం వాళ్ళు జేబే చూస్తున్న ఆ మొగుడు జేబులో ఎంతో డబ్బులు పెట్టాడా లేదా అని. అనసూయ గారు, నాకు తెలియక అడుగుతాను, మొగుడు చొక్కా ఉతిక బాధ్యత మంది అయినప్పుడు మొగుడు జోబుల నుంచి డబ్బు తీసి హక్కు మనకు ఉండదా ఏంటి? ఇది సార్, వీళ్ళు తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళ హక్కుల గురించి మాట్లాడి తప్పించుకుంటారు. ఏం మనుషులే మీరు, మారరే మీరు. శ్యామలా, శ్యామలా, పక్కరా ఏంటి ఈ చొక్కా? నువ్వు ఉతికిన ఈ చొక్కా మీద మరకపోలేదంటే ఏ పని చేత కాదు. పెళ్ళం కావాలా పని మంచి కావాలా? డర్టీ ఫెలోస్. ఒసే శ్యామల, ఏమైంది? చూసావా చొక్క మీద చిన్న మరక పోలేదని చిందులేస్తున్నాడు మా ఆయన నా మీద. ఎందుకు పోదే మరక? ఎందుకు పోదు? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకవే. ఏమన్నావే? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకు అన్నా. ఉతుకుతా. ఉతుకో. మరక పోయి ఉంటుంది, ఆపవే ఇప్పుడైనా. వసే చొక్క చినిగిందే. నీకు నీ మొగుడు మీద కోపం గ్రాములో ఉందనుకున్నా, టన్నుల్లో ఉందన్నమాట. ఎందుకు ఉండకూడదే? చిన్న విషయానికి నోరేసుకుంటూ వస్తుంటాడే నా మీద. చొక్క చినిగితే చినిగింది, వాడి మీద ఉన్న ప్రెషేషన్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉన్నా. అది మరి. చిచి, విధవ జీవితం. నీకేమైంది గాయత్రి? మా ఆయన చాదస్తంతో చచ్చిపోతున్నాను. రోట్లో దంచిన కారంతోనే తను తింటానంటాడు. మామూలు ప్యాకెట్ కారం అయితే అస్సలు తినడంట. ఈ మిరపకాయలేమో ఈ రోట్లో దంచి చావట్లేదు. మీ ఆయన ఊహించుకొని దంచు. ఎందుకు నరగవు? అదే రోట్లో మీ ఆయన తలకాయ దొరుకుని దంచవే. తలకాయ దంచుతా. పాపం ఎవరి తలకాయో చూడవే. చూడు, 4 సార్లు మిషన్ వేసినా కూడా ఇంత మెత్తగా నల్లగవేమోనే. ఆ రోజు సాయంత్రం నానమ్మా, నేను కూడా ఆయనతో మాట్లాడను, నాకు కూడా చాలా కోపం ఉంది. పాతకాలం మనిషిని. అమ్మ, వీళ్ళు సీరియల్ చూస్తే ఎండాకాలం వస్తుందో తెలియదు, వర్షాకాలం వస్తుందో తెలియదు, వానాకాలం వస్తుందో తెలియదు వీళ్ళకి. ఏమే ఉన్నావా? ఏంటి అంత ప్రశ్నగా మాట్లాడుతున్నావేంటి? సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే నేను తట్టుకుంటానేమో గానీ, నేను సీరియల్ చూసే టైంలో మధ్యలో ముగ్గుడు వస్తే మాత్రం తట్టుకోలేను. నేను నీ మొగుణ్ణే. ఇప్పుడు ఎవరు కాదన్నారు? మొగుడు ఇంటికి వస్తే ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. అదే సీరియల్ అయిపోయింది అనుకో, మళ్ళీ వస్తుందా? టీవీ ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడ ఉంటే నీ పెద్ద డిస్టర్బెన్స్ ఎక్కువైపోతున్నాయి, అందుకే రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటా. టీవీ ఎత్తుకొని కూడా రూమ్ లోకి వెళ్ళిపోతున్నారే మీరు. చూసారా సార్, సీరియల్లో వచ్చే పాత్రను చూసి బాధపడతారు కానీ మొగుడి కష్టాన్ని చూసి ఎందుకు సార్ బాధపడరు వీళ్ళు? వచ్చాడు చూడు ఒక వ్యక్తి. నాశనం అయిపోతావే, నువ్వు పురుగులు పడిపోతావే.
వీడు కూడా సీరియల్ మధ్యలోనే వెళ్ళినట్టున్నాడు వీడు. ఏమైంది బ్రదర్? 10 సార్లు పిలిచాను భయ్యా దాన్ని. సీరియల్ చూస్తుంది కదా అని టీవీ స్విచ్ ఆఫ్ చేసా. అంతే, టీవీ రిమోట్ పట్టుకొని తలకాయ మీద కొట్టింది భయ్యా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు భయ్యా. అమ్మలు కొట్టారు భయ్యా, పెళ్ళాలే కొడతారు. ఏడో ఒక చిన్న పిల్లలాగా ఎందుకు ఏడుతావు? భయ్యా మా అమ్మ గుర్తుకొస్తుంది భయ్యా. పెళ్ళాలు బొమ్మ చూపించినప్పుడు అమ్మలే గుర్తుకొస్తారు. సరే మన ఇద్దరం బయటికి వచ్చా, ఇంకో భయ్య బయటికి రాలేదే. వాడు అదృష్టవంతుడు భయ్యా. వాడు పిల్లం మన పిల్లల్లా కాదు భయ్యా, చాలా మంచి పిల్లం దొరికింది భయ్యా. ఆనంద్ తలకాయ కారం అయింది. నా చేతిలో నుంచే నువ్వు రిమోట్ లాక్కుంటావా? లాక్కోరా ఇప్పుడు, లాగరా. చూసావా, వాడి పెళ్ళం మన పెళ్ళంలా కాదన్నావు. జపాన్ లో అందరి ముఖాలు ఒకేలాగే ఉన్నట్టు ఇండియాలో పెళ్ళాలందరూ ఒకేలా ఉంటారు బ్రదర్. ఒకప్పుడు మొగుడి కాళ్ళకు దండం పెట్టే స్థాయి నుంచి మొగుడికి వాతలు పట్టే స్థాయికి ఎదిగిపోయింది మహిళా లోకం. మనం తెల్లోళ్ళే ఎదిరించాం, కానీ పిల్లల్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం భయ్యా? ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే ఆ రాత్రి ఉంది చూడు, కానీ తల్లి అత్యంత ప్రమాదకరం అది. అదే మనని పట్టేస్తుంది, అదే మనని కట్టేస్తుంది, అదే మనని కాటేస్తుంది. అది రాత్రి మనకు శాపం అయితే ఆ రాత్రే వాళ్ళకు వరం. దానికి విరుగులేదా భయ్యా? ఉంది. ఈ రోజు నుంచి ముగ్గురం పెళ్ళాలకు దూరంగా ఉందాం, రాబోయే తరాలకు మార్గదర్శకులు అవుతాం, అందరికి మార్గదర్శకులు అవుతాం. ప్రామిస్? ప్రామిస్ భయ్యా. ఏం చేద్దాం భయ్యా? ఏం లేదు, అందరు చేపలు తీసుకురండి, బయట పడుకుందాం. వాళ్ళ సీరియల్ అయిపోయినట్టుంది, బయటికి వచ్చారు. ఏంటి ముగ్గురు బయట పడుకున్నారు, లోపలికి రారా? అస్సలు రామ్. వస్తారా? ఏంటే వచ్చేది? సీరియల్ అయిపోయిన తర్వాత మొగుళ్ళు గుర్తుకొచ్చే పిల్లలు మాకొద్దు. మొగుడు కావాలా సీరియల్ కావాలా తెలుసుకోండి. అందులో పెద్దగా ఆలోచించదేముంది, సీరియల్ కావాలి ఏమే అంతే. పదండి ఇంటికి. భయ్యా భయ్యా మొగుళ్ళ కంటే సీరియల్ ఎక్కువైపోయిందా భయ్యా? సమాజం ఎట్టిపోతుంది భయ్యా. సమాజం ఎట్టిపోయినా మనం మాత్రం గదిలో పోకూడదు. నువ్వు రా. అంతే భయ్యా. అర్ధరాత్రి 2 గంటలకి, అసలే చలికాలం. సంకల్పమేమో ఇక్కడ పడుకోమంటుంది, చలి ఏమో ఏం పర్లేదు లోపలికి వెళ్ళమంటుంది. సంక్రాంతి పోవాలేమో, లోపలికి వెళ్ళమంటుంది. నిగ్రహం. చలి సంకల్పం అనే యుద్ధం. చలియా సంకల్పమా? చలి సంకల్పం అనే యుద్ధంలో చివరికి చలే గెలిచింది. చెయ్యి వేస్ట్ ఫెలోస్. భయ్యా 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 పక్కన భయ్యా లేడా? సమాజాన్ని ఉద్ధరిద్దామని భారీ డైలాగులు చెప్పి ఈయన భారీ తగ్గిపోయాడు. పద మన ఇంటికి వెళ్దాం. వద్దు, నిలబడి నిలగా సంకల్పం తిరుగుతుంది. మళ్ళీ ఇంట్లో కాళ్ళు పెట్టారనుకో, కాళ్ళు ఇరగ్గొడతాము. ఏంది భయ్యా ఇది? దీని అంతటి కారణం వాడే. అడుగుతారా భయ్యా? భయ్యా 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 ఎవరు? ఏంటి ఇలా వచ్చారు? మా పిల్లలు మమ్మల్ని లోపలికి రానివ్వటం లేదు భయ్యా. అవునా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సింది. ఏంది భయ్యా, పిల్లలకు లొంగకూడదని నువ్వే కదా చెప్పావు. చలికి పులే లొంగుద్ది, తొక్కలో మనుషులు మనం వెళ్తాం. పద లోపలికి. గుడ్ నైట్ భయ్యా. భయ్యా వాడు లేనిపోని సందేశాలు చెప్పి మన జీవితాన్ని సంకనాకించాడు. గాయపడిన కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అబ్బో, రిచ్ మ్యాన్, ధనవంతుడేనా? హలో మేనేజర్, నాకు ఒక బెంచ్ కారు, నా భార్యకి ఒక బెంచ్ కారు, 2 కార్లు బుక్ చేయి. ఏంటి స్టాక్ లేదా? బ్లాక్ లో అయినా పర్వాలేదు, బాంబే నుంచి రప్పించు. ఏంటో జీవితం. నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను, వాడి తాతల కాలం నుంచి అదే కారులో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. నేను బ్లాక్ లో సినిమా టికెట్ కూడా కొనలేకపోతున్నా, వాడేమో బ్లాక్ లో కార్లు కొంటున్నాడు. జీవితం పాడగాను. సార్, కరెంట్ బిల్ 900 చిల్లర వచ్చింది. 900? 900 కరెంట్ బిల్ ఎలా కట్టాలయ్యా? కరెంటు వాడింది మీరు, బిల్లు కట్టాల్సింది మీరు. పైగా నన్ను అడితే నేనేం చెప్తాను? ఇదిగోండి బిల్లు.
కరెంట్ బిల్లు 900. నేను ఎలా కట్టాలి? ఇంత వస్తాయి. ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది. నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావేంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారుగా, యూనిట్ రేటు. ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడుగు. నా పక్కింట్లో ఉన్న గొప్పడే సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తా సార్? 900 కరెంట్ బిల్ వచ్చింది నాకు. ఎలా కట్టమంటారు మమ్మల్ని? మైండ్ ఏమైనా దుబ్బిందా వీడికి? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఈ రోజు కూడా నీళ్లు రావట్లేదు. ఏమైంది? ఈ రోజు కూడా కుళాయిలో నీళ్లు రావట్లేదండి. మనకి ఎందుకు వస్తాయి నీళ్లు? మన కుళాయిలో నీళ్ళని గొప్పడు ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? అరే గొప్పడా, గొప్పడా, అరే గొప్పడా, బయటికి రాకు సరి. ఏంటండి? ఏడి మీ ఆయన? ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడా? ఆ. విన్నావే పిచ్చిదానా? స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడంట. మన కుళాయిలో వచ్చే నీళ్ళని వాడు స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసుకుంటే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి గొడవ? గొప్పలతో గొడవ పడేంత గొప్పని కాదు సార్ నేను. అరే మాట్లాడితే గొప్పోళ్ళని దొబ్బకరా. విషయం ఏంటో చెప్పు. నా కుళాయిని నీ స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకుంటే నాకు నీళ్ళు లేవు ఇక్కడ. నీ నీళ్ళేంట్రా? నీ నీళ్ళు? నా నీళ్ళే అవి. నా నీళ్ళతో నేను జలకాల స్నానం చేస్తున్నావు అక్కడ. ఏంటండి వీళ్ళ గోల? ఇల్లు వాస్తు బాగుందో లేదో అని చూశాను కానీ పక్కింటోళ్ళు బాగున్నారో లేదో అని చూడలేదే. సరే పద. ఏంటో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా తినగలడు? ఈ కూరగాయల ధరలు రేటు పెట్టడానికి కారణం ఎవరో నాకు అర్థమై చావట్లేదు. ఇంకెవరు? ఆ పక్కింటి గొప్పోడే. ఒరే గొప్పడా, రారా బయటికి. ఏమైందమ్మా మళ్ళీ? కూరగాయల ధరలు ఏమో పెరిగాయట, దాని గురించి మాట్లాడాలట. కూరగాయల ధరలు పెరిగాయా? కూరగాయలు పండించేది నేను కాదు, అమ్మేది నేను కాదు. కూరగాయల ధరకి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నీకే ఉంది. నాకే ఉందా? నీకి మాత్రమే ఉంది. రే పనికి మాలోడా. ఏమండి? బంగులో పిప్పి పోతే పోతాను. ప్రతి దానికి నాకే సంబంధం ఉందంటావేంట్రా నువ్వు? నీకే ఉంది. నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తావు. నువ్వు వాడు చెప్పిన రేటు నువ్వు కొనేస్తావు. ఎందుకంటే బేరమాడు గొప్పడివి కదా. నీకు అమ్మిన రేటుగా మా లాంటి సామానుడికి అమ్ముతున్నాడు. మేము కొనలేక తినలేక కేజీ కూరగాయలు కొనాల్సింది 1/2 కేజీ కూరగాయలు తీసుకొని వచ్చా. ప్రపంచంలో గొప్ప నేను ఒక్కనే లేనురా, ఇంకా చాలా మంది ఉన్నారా. నాకు ప్రపంచంలో ఉన్న గొప్పలతో ఎవరితో సంబంధం లేదు. నా ఇంటి ముందు ఉన్న గొప్పడితోనే నాకు సంబంధం. నాకు ఎవరితో సంబంధం లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అన్ని దోమలే. ఇంట్లో నిద్రే పట్టట్లేదు. ఆ గొప్పోడేమో హ్యాపీగా పడుకున్నాడు. అరే గొప్పడా, బయటికి రా. ఏమైందిరా మళ్ళీ? దోమలు నిద్రే పోనివట్ల. నా ఇంట్లో దోమలు ఫుల్లు. అరే పనికి మాలోడా, నీ ఇంట్లో దోమలు పడితే నా ఇంటికి వచ్చి అడుగుతానంట నువ్వు. మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలరా? నువ్వు గొప్పడివి కాబట్టి ఇంట్లో జట్టు నెట్టు పెట్టుకొని హ్యాపీగా పడుకుంటావు. నువ్వు జట్టు నెట్టు పెట్టుకోవడం వల్ల అన్ని ఇంట్లో ఉన్న దోమలన్నీ నా ఇంట్లోకి వస్తున్నాయి. ఇదిగో చూడు, ఇప్పటికైనా దోమ నాకే కరుస్తుంది కానీ నీకు కరుస్తుందారా? మీరు రక్తం తాగి ఈ దోమలు రక్తం తాగితే బతకాలా చావాలరా? బతకాలా చావాలా? ఏమండి? ఏమైందండి? ముందు పైకి లేవండి. ఏమండి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్య ఒకడు. ఎవరు డాక్టర్ వాడు? ఈడే. అన్నయ్య నిన్ను ఈ స్థితికి తెచ్చింది వీడేనా? మా అన్నయ్యని ఎంతలా హింసించి హింసించి ఈ స్థితికి తీసుకుని వచ్చేవాడిని నేను కూడా. హింసించి హింసించి టార్చర్ లో పీక్స్ చూపించి వాడిని పిచ్చివాడిని చేస్తాను. అలా చేయకపోతే నేను ఈ సత్తిపండు తమ్ముడు జామ్ పండునే కాదు. మేనేజర్, అర్జెంట్ గా మా ఆస్తులన్నీ వాడి పేరు మీద రాసి వాడిని కోటీశ్వరుని చేయి. మమ్మల్ని గంజి కూడా దొరికిన పేదవాళ్ళని చేయి. నా పెళ్ళ మీద 2 ఆడి కార్లు బుక్ చేయి సార్. నా పేరు మీద 2 ఆడి కార్లు బుక్ చేయి. అలాగే సార్. అలాగే పని మనిషి కూడా ఒక ఆడి కార్ కొనిపెట్టు, రావడానికి ఇబ్బంది పడుతుంది. ఒక కొత్త ట్రైన్ కూడా బుక్ చేయి. ట్రైనా? ఏ కొనలేమా? ట్రైన్ కొనొచ్చు సార్, పట్టాలు ఏటాకి ల్యాండ్ కొనలేదు. సర్లే. వదినా, అన్నయ్యని తీసుకురా. అన్నయ్య, ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? వాడిని ఎంతలా టార్చర్ పెట్టాడో నేను కూడా వాడిని టార్చర్ పెడతా. నువ్వు ఈ కళ్ళతో చూడాలి. ఒరే గొప్పడా, అలా బయటికి
మళ్ళీ ఏంటి? 20 రూపాయలు కిలో ఉండే చికెన్ మీలాంటి గొప్పలు రోజుకి 4 సార్లు తిని 200 రూపాయలు అయిపోయింది. 200 రూపాయలు పెట్టి మళ్ళీ సామాన్యుడు ఎలా తినగలడు, ఎలా కొనగలడు? నీకు చికెన్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? 2 టమాటాలు తీసుకొని పిసుక్కొని చారు చేసుకోరా. చారు ఒక్క ఉల్లిపాయ కోసుకొని పప్పు చారు చేసుకోరా. ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? ప్రోటీన్స్ అని మీ గొప్పలకినా మా సామాన్యులకు అక్కర్లేదా? ప్రోటీన్ కావాలా నీకు? చిన్నయ్య అయిపోయింది. పెద్దన్నయ్య మన ఇద్దరికి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యల్ని ఒకడు అవునా? మా అన్నయ్యని ఇద్దరిని మానసికంగా హింసించి ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన వాడిని వదలను. వాడిని టార్చర్ పెట్టి మిమ్మల్ని మామూలు మనుషులు చేయకపోతే నా పేరు సత్తిపండు జాంపండు తమ్ముడు రేగిపండే కాదు. ఒరే గొప్పోడా, బయటికి రారా. పలిసి కొట్టుకుంటున్నారా ఇంటి పక్కన ఎదవల్లారా ఎదవలు.